త్వరలో రైతు విద్యా కమిషన్లు, కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం, పౌర సమాజం ప్రతినిధులతో సీఎం అంటూ కూడా చూస్తున్నాం. త్వరలోనే రాష్ట్రంలో రైతు విద్యా కమిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో వివిధ సామాజిక సంస్థలు అదేవిధంగా పౌర సమాజ ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఇది సీరియస్గా అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇది వెల్కమ్ చేయాల్సిన అంశమే. ఇక్కడ మనం చూసినట్లయితే కౌలు రైతుల రక్షణపై రైతు విద్యా కమిషన్లు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో కనుక రైతు భరోసా కేంద్రాల్లాగా ఎలాగైతే హడావిడి చేశారో కేసీఆర్, ప్రతి ప్రభుత్వం ఏదో ఒకటి రైతుల పేరుతో రాజకీయం చేయడం సహజమే. కానీ మొదటిసారి ఆ పందాకు బ్రేక్ చేసే ప్రయత్నం చేశారనుకోవాలి రేవంత్ రెడ్డి. నేను కొంతమంది తెలంగాణలో మేధావులు, పౌర సమాజంలో ఉన్న ఏదైతే అగ్రికల్చర్ ఇష్యూస్కి సంబంధించిన మేధావులందరినీ కూడా ఆయన పిలవడం జరిగింది సెక్రటేరియట్కు. వాళ్ళతో కూర్చున్నారు, సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కౌలు రైతులకు కూడా లాభించేలాగా తక్షణం మనం ఏదైనా పథకాన్ని రూపొందించాలని కూడా ఆయన ఆలోచన చేయడం జరిగింది. గతంలో చూస్తే మనం రైతు బంధు లాంటివన్నీ కూడా కౌలు రైతులకు ఎక్కడ కేసీఆర్ అంత ప్రిషియస్గా రైతు బంధుని తెర మీదకి తీసుకొచ్చినా ఒక్క కౌలు రైతుకు కూడా రైతు బంధు ఉపయోగపడలేదనేది కూడా వాస్తవం. ఏదైతే కౌలుకిచ్చి వెళ్ళిపోయి విదేశాల్లోనో లేకపోతే మంచి మంచి జాబుల్లోనో కోట్లలో శాలరీ తీసుకునే వాళ్ళంతా కూడా తమ బెంజికార్లు వేసుకొని వచ్చి మరీ క్యూలో నుంచి రైతు బంధు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. బట్ అదే పొలం కౌలుకు తీసుకొని కౌలు చేసుకుంటూ కింద మీద పడుతున్న రైతులకు మాత్రం ఎక్కడా కూడా రైతు బంధు వీసం ఎత్తి సాయంగా కూడా ఉపయోగపడలేదు. అందుకే ఎన్నోసార్లు రైతు కూలీలను కూడా ఉపాధి హామీ పథకం కింద చేర్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో కూడా ఉంది. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కౌలు రైతులు మాత్రం అదే సాధక బాధకాలు ఉన్నాయి, అదే సూయిసైడ్స్కి వెళ్తూ ఉన్నారు, అదే బాధల్లో ఉన్నారు. అందుకే రైతు బంధుని కౌలు రైతులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలనే డిమాండ్ దాదాపు 6 ఏళ్లుగా తెలంగాణలో చాలా సీరియస్గా ఉంది. బట్ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో సీతకన్నేశారని అనుకోవాలి. ఇలాంటి దాన్ని బ్రేక్ చేసే విధంగా కౌలు రైతుల పరిరక్షణకు కూడా ప్రత్యేకంగా మనం ఏం చేయొచ్చు అనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న కొంతమంది మేధావుల్ని, కొంతమంది అగ్రికల్చర్ రంగానికి చెందిన నిపుణులతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది సెక్రటేరియట్లో. సో ఈ అంశానికి సంబంధించి ఇది నిజంగా అది ఎవరైనా హర్షించాల్సిందే. రేవంత్ రెడ్డి ఈ విషయంలో తీసుకున్న ఇనిషియేషన్ మాత్రం రైతు బిడ్డలుగా మనం కూడా స్వాగతం చేయాల్సిందే. సో ఈ అంశాన్ని దీనికి సంబంధించి మాత్రం త్వరలోనే పూర్తి స్థాయిలో రైతు విద్యా కమిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా మాట్లాడారు ఆయన. కార్పొరేషన్ల తరహాలోనే ఇండివిజువల్గా ఇంకా ఏదైనా రైతులకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు, సాయం అందించేందుకు, అదేవిధంగా విద్యా కమిషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ఆయన మాట్లాడున్నారు.